హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియో ఏంటంటే వరి పంట అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది తొలకరి పంట అని పిలుస్తూ ఉంటాం. అలానే ఈ వీడియోలో వరి విత్తనాలను నానబెట్టి ఆకుమడి వేసేంత వరకు కూడా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. వరి చేలు కోత అయితే పూర్తయిన తర్వాత ఇలా గడ్డి పట్టేసి అయితే ఉంటుంది కదా, ఆ గడ్డికి అంతా పట్టి ఉన్నదాన్ని ప్లెయిన్గా అయ్యేంత వరకు కూడా ట్రాక్టర్ చేత అయితే ఈ విధంగా దున్నిస్తూ ఉంటారు. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే గడ్డి అనేది కనిపిస్తుంది కదా, ఈ గడ్డి అంతా కూడా పోయేంత వరకు కూడా ట్రాక్టర్తో దున్నిస్తూ ఉంటారు. ఈ విధంగా అవ్వాలి. ముందు చూసారు కదా, గడ్డి అంతా పట్టుంది. ఆ గడ్డి పోయేంత వరకు కూడా ఈ విధంగా చేను అనేది దమ్ము అనేది చేస్తారు. చిన్న చిన్న ట్రాక్టర్లు ఉంటాయి, పవర్ టార్లతో కూడా చేస్తూ ఉంటారు. ఈ ట్రాక్టర్ అయితే అద్దెకనేది పిలిపించి ఈ ట్రాక్టర్తో అయితే చేస్తూ ఉన్నారు. గంటల చొప్పున మనీ అనేది తీసుకుంటూ ఉంటారు. ఎన్ని గంటలైతే ఇలా దమ్ము చేస్తూ ఉంటుందో గంటలకు లెక్క వేసి గంటకి ఎంత చొప్పున అనేది ఇస్తూ ఉంటారు. ఆకుమడి వేయడానికని ఈ ప్లేస్ మాత్రమే దమ్ము చేయిస్తూ ఉన్నారు. వర్షం బాగా పడటంతో ఈ విధంగా విత్తనాలు నానబెట్టే ఒక 2 days ముందైతే ఇలా దమ్ము అనేది చేయించారు. ఇప్పుడైతే విత్తనాలని ఎలా నానబెడతారో చూద్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్యాకెట్స్ లోపల చిన్న సంచులు అనేవి ఉంటాయి. దానిలో అయితే విత్తనాలు అనేవి ఉంటాయి. ఇవి ఎకరానికి కేజీల చొప్పున అనేది లెక్కేసి తెస్తూ ఉంటారు. ఈ విధంగా ప్యాకెట్స్ని ఓపెన్ చేసినట్లయితే వీటిలో కేజీల లెక్కన సంచులు అనేవి ఉంటాయి. ఈ సంచుల్లోవి తీసి గోనె సంచులు అనేది వేసి వాటిని నానబెట్టాలి. ఈ ఒక్కొక్క చిన్న సంచిలో 10 కేజీల వరకు విత్తనాల ధాన్యాలు ఉంటాయి. అలానే ఈ విత్తనాలకి అనేక రకాలుగా పేర్లు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మేము పెట్టేదైతే జమున, స్వర్ణ, గోదావరి ఇలా రకరకాల పేర్లతో అయితే విత్తనాలు కూడా ఉంటాయి. ఈ విత్తనాలని ఓపెన్ చేసి గోనె సంచుల్లో అయితే వేయాలి. ఈ చిన్న సంచులు ఉన్నవి కదా, దానిలో విత్తనాలు ఉన్నాయి. ఈ సంచిని ఓపెన్ చేయగానే దానిలో ఒక స్లిప్ అలానే ఒక పౌడర్ ప్యాకెట్ కూడా ఉంది. ఆ స్లిప్ ఏంటంటే విత్తనాలని ఎలా నానబెట్టాలో మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంది. ఈ స్లిప్తో పాటుగా ఒక పౌడర్ ప్యాకెట్ కూడా ఉంది. గోనె సంచుల్లోనే కాకుండా డ్రమ్లో కూడా విత్తనాలని వేసి నానబెడుతూ ఉంటారు. అలా వేసినట్లయితే డ్రమ్లో వేసి పౌడర్ అయితే వేయడానికైతే వీలుంటుంది. కానీ మేము గోనె సంచులు అనేది వేస్తున్నాం. అలాంటప్పుడు పౌడర్ని వేయడానికైతే కుదరదు కదా, పౌడర్ని వాడకుండానే విత్తనాలను అయితే నానబెడుతున్నారు. ఇవి విత్తనాల ధాన్యం అయితే తెలుసు కదా అందరికీ, ఈ విధంగా ఉంటుంది. ఈ సంచిలో ఉన్న విత్తనాల ధాన్యాన్ని అయితే గోనె సంచులు అనేది వేస్తున్నారు. ఆ గోనె సంచిలో కూడా గోనె సంచి మొత్తం కూడా పట్టకుండా సకానికి మాత్రమే వేసి దాన్ని అయితే ముడివేసి నానబెడతారు. బాగా నానడానికి వీలుగా ఉండేంత వరకు అయితేనే వేస్తారు. వీటితో పాటు తినే ధాన్యం అంటే మనం సన్న బియ్యం అంటాం కదా, ఆ సన్న బియ్యం రావడానికి ఆ ధాన్యం కూడా నానబెడుతున్నారు. ఈ ధాన్యం లాస్ట్ ఇయర్ అయితే మేము ఇంట్లో తినడానికని పండించాం. వాటిలోనే కొన్ని దాచి ఉంచాము. ఇవే చూస్తున్నారు కదా, ఇవి కూడా ధాన్యం సన్నగా ఉంటాయి. ఆ ధాన్యానికి ఈ ధాన్యానికి కూడా డిఫరెన్స్ చూద్దాం. నార్మల్గా ఎప్పుడు పెట్టే ధాన్యం అయితే కొంచెం లావుగా అయితే ఉంటుంది. అదే తినడానికి సన్న బియ్యం అయితే పెడుతూ ఉంటారు. అవి కొంచెం సన్నగా పొడవుగా అనేది ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ గోనె సంచులు అయితే సగం వరకు విత్తనాలను వేసి ముడి అనేది వేసేసి అప్పుడైతే నానబెడతారు. ఇలా గోనె సంచులో వేసి వాటర్లో వేసే ఫెసిలిటీ లేకపోయినట్లయితే అప్పుడైతే డ్రమ్లో వేసి ఫుల్ వాటర్, ఆ వాటర్లో అయితే ఈ విత్తనాలను అయితే వేస్తారు. వాటితో కలపకుండా ఇవి కూడా సపరేట్గా ఒక గోనె సంచులు అయితే వేసి వీటిని కూడా నానబెడతారు. ఈ విధంగా విత్తనాలన్నీ కూడా ఇలా గోనె సంచిలో సగం వరకు అయితే వేసేసాము. వీటిని ముడివేస్తూ ఉన్నారు. ఈ ముడివేసిన వాటిని ఇప్పుడైతే ఎలా నానబెడతారో చూద్దాం.
మాకు దగ్గరలోనే ఒక కాలువ అయితే ఉంది. 2 డేస్ ఫుల్గా వర్షం రావడంతో ఆ కాలువలో వాటర్ అయితే వచ్చి ఉన్నాయి. ఆ వాటర్లోనే వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక్కొక్కటి కూడా దాంట్లోనే ఫుల్ డే అంతా కూడా ఉంచేస్తారు. ఆ గోనె సంచులన్నీ కూడా ముడివేసి ఆ ముడివేసిన వాటిని ఇలా తెచ్చి ఇలా కాలువలో అయితే నానబెడుతూ ఉన్నారు. అవి కొట్టుకుపోకుండా వాటిపైన బొరవైన రాళ్ళు అయితే పెట్టారు. ఎక్కువగా ఫుల్గా అయితే వాటర్ లేదు. ఈ నానడానికి సరిపడా అయితే నానబెట్టిన 24 గంటల తర్వాత అంటే ఏ రోజు అయితే నానబెట్టామో ఆ మరునాడు అదే టైంకి అయితే తీసి ఈ విధంగా అయితే ఒక పక్కన అయితే ఉంచి దానిపైన ఇలా ఒక బరకం అయితే మూత వేశారు. ఆ నెక్స్ట్ డే అయితే ఇలా మొలకలు అనేవి వచ్చాయి. అంటే ప్రాసెస్ మొత్తం 3 డేస్. ఒకరోజు నానబెడతారు, ఒకరోజు వాటిని తీసి పక్కన ఉంచుతారు. దాని తర్వాత 3వ రోజు అనేది మనకి ఈ విధంగా మొలకలు అనేవి వచ్చాయి. చూస్తున్నారు కదా మొలకలు అనేవి ఏ విధంగా వచ్చాయో. నా పొలంలో మొలకలు వచ్చాయి డైలాగ్ గుర్తుందా? అది ఎలా అంటే ధాన్యాన్ని అనేది తీసుకువెళ్ళి చేలో అనేది జల్లుతూ ఉంటారు. అలాంటప్పుడు చేలోనే మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. అవి ధాన్యం తీసుకెళ్ళి చేలో చల్లుతూ ఉంటారు. ఇవి అయితే నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వీటిని చల్లుతారు. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రాసెస్ అంటే ముందుగా ఇలా మొలకలు వచ్చిన ధాన్యాన్ని తీసుకువెళ్ళి చేనంతా పొలంలో మొత్తం కాకుండా ఒక ప్లేస్లోనే చల్లుతారు. ఆ కొంచెం ప్లేస్లో చల్లిన దాన్ని ఆకుమడి అని పిలుస్తారు. అలా ఆకుమడిలో చల్లిన విత్తనాలు 1 మంత్ లోపే మనకి ఆకు అనేది రెడీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆకుమడి అనేది వేస్తున్నారు. ఆకుమడి వేయడం అంటే ఈ విత్తనాలని మొలకెత్తు విత్తనాలని ఈ ప్లేస్లో అనేది జల్లుతారు. దానికోసమని ఇలా నేలంతా కూడా సమానంగా ఉండేలా ఒక కావడి బద్ద అనేది ఇచ్చుకొని దాన్ని సమానం అనేది చేస్తున్నారు. ముందుగా దమ్ము చేసింది చూసారు కదా, ఆ దమ్ము చేసిన ప్లేసే ఇదైతే. మొత్తం కూడా అంతా సమానంగా ఉండేలా ప్లెయిన్గా ఉండేలా ఇలా అయితే చేస్తారు. ఇలా ఇక్కడ సమానం చేసిన తర్వాత మొలకలు వచ్చాయి కదా, ఆ విత్తనాలను అయితే ఇక్కడ చల్లుతారు. అది కూడా ఎలానో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా విత్తనాలను అయితే ఇలా ఒక్కొక్కరు చల్లుతూ ఉన్నారు. ఇలా చల్లిన విత్తనాలు మొలకలు వచ్చిన విత్తనాలు చల్లిన తర్వాత 1 మంత్ లోపే ఆకు అనేది చేను నాట్లు వేయడానికని రెడీగా ఉంటుంది. అంటే చేను ఓడ్చడానికి ఆకు అనేది తయారవుతుంది. అదే డైరెక్ట్గా పొలంలోనే మొలకలు రావాలంటే ఇలా ఆకుమడిలో కాకుండా చేను అంతా అంటే పొలం అంతా కూడా విత్తనాలని చల్లుతూ ఉంటారు. మొత్తం పొలంలోనే విత్తనాలు చల్లితే మరి పొలంలోనే మొలకలు వస్తూ ఉంటాయి కదా, అదే పొలంలో మొలకలు రావడం అంటే. ఇలా మొలకలు వచ్చిన విత్తనాలను చల్లిన తర్వాత వెంటనే వర్షం వచ్చినా కూడా కష్టమే. వర్షానికి అన్నీ కూడా పోగులా పడిపోతూ కూడా ఉంటాయి. 1 మంత్ లోపే ఆకు అనేది తయారవుతుంది అన్నాను కదా, దానికోసమని మధ్యలో పిండి కూడా జల్లుతూ ఉంటారు. ఈరోజు వీడియో అయితే ఇంతే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.